నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతి పరుడు అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ ఖేడీ, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుడిని చంపావు, అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతి పరుడు అంటావా అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్ కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు. బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్ కి డబ్బులు ఇచ్చా. అందుకని నేనంటే భయం. నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే, భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి? ఐపీఎస్లు ఉంటే ఏంటి? న్యాయస్థానాలు ఉంటే ఏంటి? న్యాయవాదులు ఉంటే సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చేయగలడు. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయొచ్చు చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాపం ఎవరికైనా ప్రాణమే కదా. ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంత కాలం, దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు, నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పటికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ, చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ, మీరుండారు నాకేం బాధ లేదమ్మా, మీరున్నంత కాలం నేను ఉంటాను, కాలం ఉన్నంత కాలం కాకపోయినా 100 ఏళ్లైనా నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అని ధైర్యంతో, గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో, మూర్ఖపు ధైర్యంతో వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డెడ్ ఈజీ. ఈ రోజు డెడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి. పాతయన్ని మీరు చూశారు కదా, పాతయన్ని మీరు చూశారు. ఎలా ఎంతమంది చంపాడో, ఎంతమంది ఎరాడికేట్ చేస్తాడో. ఇప్పుడు మరి ఎవరు కాపాడతారు? మోడీ వాళ్ళు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్ లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతి పరుడు అని మళ్లీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్లీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటే వాటేసుకుని ఈయన ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఈస్ షేమ్ ఇట్ ఈస్. మోడీ గారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడానికి మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక, దేవుడే కాపాడుతారని మీరెందుకు సార్ ప్రధానమంత్రిగా? అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయమనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు. ఆయన మోస్ట్ 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 హానెస్ట్. నేను చూసా చాలాసార్లు. అంతకుముందు కూడా చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గర చూసి ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు. అంత గొప్ప హానెస్ట్ జడ్జి. నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్. చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే
ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేమితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. ఈయన ఉన్నాడు మన భారతదేశంలో, ఇంకా న్యాయం ఉందనటానికి చంద్రచూడ గారే నిదర్శనం. ఆయన ఒక్కడే మా జగన్ గారిని కాపాడుతాడని నమ్మకం ఉంది. అందుకే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకైనా అపార్ట్మెంట్ ఇవ్వండి, లేదా ముందుగా లెటర్ రాస్తున్నాను, మా జగన్ బాబుని కాపాడండి అని. గ్యారంటీగా ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం. ఎనీ టైం 24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్థమైందా? అందుకని నేనేమంటున్నా అంటే, ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి, ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి, రంగాన్ని చంపిన దుర్మార్గుడికి 23 సిగ్గు లేకుండా పబ్లిక్ గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం చెప్పి ఆయన ప్రజలు ఇచ్చిన 23 ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా మొదలుపెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోవడం చెప్తావా? పబ్లిక్ గా దండలు బేరేసి. అలాంటి వాడు గుర్తుపెట్టుకున్నమ్మా ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు. మీరు అతను ఏవైనా చేస్తాడు. ఏది హైదరాబాద్ లో గనక ఇది ఇట్లాంటి వాడే, చంద్రబాబు లాంటి వాడే ఒక డైలాగ్ చెప్పాడు, హైదరాబాదులో అన్నీ ఉన్నాయి, రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం లేదు. అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా. సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే, ఏమయ్యా 1947లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా, అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా. మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్ గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర, అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి. ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. అబోవ్ ఆల్ ముస్లిం సోదరులకు చెప్తున్నా, ముస్లిం సోదరులారా, నేను ఈ కులాల గురించి మతాల గురించి మీకు చెప్పదలుచుకోవాలా. భారతదేశం మొత్తం చూస్తున్నారు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గురించి మొత్తం చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీ ముస్లిం సోదరులు ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేశాడో మీరు గుర్తుంచుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మీ మసీదుకి వచ్చాడు, మీ అందరిని కూర్చోబెట్టాడు. అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను జీవితంలో బీజేపీతో కలవను అంటే మీ క్లాప్స్ కొట్టి అతను గెలిపించాడు. మళ్ళా సెకండ్ టైం తెక్క మళ్ళా బీజేపీతో కలిశాడు, ఓడిపోయాడు. మళ్ళా వచ్చాడు అదే మసీద్కి. ఆ సీటు అల్లా సాక్షిగా చెప్తున్నాను, తప్పైపోయింది, మళ్ళా వద్దనుకొని కూడా మళ్ళా బీజేపీతో కలిశాను, ఏదో రాష్ట్ర ప్రయోజనాలు కలిసాను అనుకొని. కానీ వాళ్ళ దొంగలు, మతోన్మాదులు, ఈసారి నుంచి అసలు నేను బీజేపీ ముఖమే చూడను అని అయినా మళ్ళా పాపం ఆయన ఓట్లేశారు ముస్లిం సోదరులు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా వెళ్లిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయి మళ్ళా పొత్తు పెట్టాడు. ఇలాంటి దుర్మార్గుడిని మీరు నమ్ముతారా? వాడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆంధ్రదేశంలో ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో దర్గాలు ఉన్నాయి. ఇతనే ఏం చేస్తాడు చెప్పంటారా? ఇప్పుడు ఎందుకంటే ఏ పొత్తులో ఉన్నాడు తెలుసుగా మీకు, ఏ పొత్తులో ఉన్నాడో. అతను ఎలాంటి వాడంటే చివరికి మీ మసీదు ఉందనుకోండి, ఆ మసీదు కింద 500-600 ఏళ్ల కిందట ఏ దేవుడు ఉన్నాడంట, ఆ మసీదు తీసేయండి అన్నా అనగలడు. అతనికి మనుషులంటే అసలు విలువే లేదు, దేవుళ్ళంటే గౌరవమే లేదు, పూజనీయ భావం లేదు. దయచేసి ప్రజలందరినీ ఆత్మబంధువులుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మండి, మీరు ఆదరించండి.
దట్ అదే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను మీకు.